కానీ తమ్మినేని సీతారాం ఆ ఇంటర్వ్యూ వింటే మటుకు ఆ వాదన నిజమే. 10% సీట్లు ఉంటేనే తప్ప హోదా రాదు అనే వాదనతో ఆయన కూడా ఏకీభవిస్తున్నారు. జగన్ ఇలా చెప్పారంటే జగన్ చెప్పింది తప్పు అని కూడా అన్నాడు ఆయన. జగన్ అలా చెప్పడం తప్ప అంటారంటే అది తప్పే అని కూడా అన్నాడు. అయితే అదే సమయంలో 40% ఓట్లు వచ్చాయి కాబట్టి మేము ఒక్కరమే ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇస్తే ఇవ్వచ్చు అని. ఇక్కడ చాలా కీలకమైంది కదా, స్పీకర్గా, గత స్పీకర్గా, అది కూడా చాలా చాలా క్రియాశీల రాజకీయం పూసుకున్న స్పీకర్గా ఆయన ఈ మాట చెప్పడం ముఖ్యమైన విషయమే కదా. అంటే జగన్ వాదనను తోసిపుచ్చుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే చట్టరీత్యా రాజకీయంగా మాట్లాడవచ్చు కానీ మీరు చట్టరీత్యా మటుకు, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అది కూడా అడిగాడు. చంద్రబాబుని 23 సీట్లలో మేము 5గురిని లాగేస్తే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోతావు అని కూడా అన్నాడు కదా. అంటే అవన్నీ నిజమే, కానీ